పాక్ ఆక్రమిత కశ్మీర్లో రోజు రోజుకు ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు విసుగెత్తిపోయిన అక్కడి ప్రజలు సర్కార్కు వ్యతిరేకంగా రోజుల తరబడి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నియంత్రణ రేఖ దగ్గరలోని రావల్కోట్లో జరుగుతున్న ఆందోళనలకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తుండడం అక్కడి ప్రభుత్వంపై పీకల్లోతు ఉన్న వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. వాళ్లంతా తాము అసలు పాక్లో భాగం కాదని కుండబద్దలు కొడుతున్నారు. తమకు పాక్ అవసరమే లేదని క్లారిటీ ఇస్తుండటంతో ఆ దేశ పాలకులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. పీఓకే విషయంలో పాక్ అత్యంత నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న వాదనలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తమ ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే తాము భారత్కు దగ్గర కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తీరును కూడా ఎండగడుతున్నారు. పాక్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు వెళుతోందని, తమ లక్ష్యాలు నెరవేరే వరకు పోరాడతామని అంటున్నారు పీఓకే ప్రజలు. పాక్ ప్రస్తుత నిరసనలకు ప్రధాన కారణం పీఓకే అసెంబ్లీలోని స్థానాల కేటాయింపు. పీఓకే వెలుపల పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల కోసం ప్రభుత్వం 12 అసెంబ్లీ స్థానాల్ని కేటాయించింది. ఈ సీట్ల ద్వారా పాక్ సర్కార్ తమకు నచ్చిన వారిని పీఓకేలో కూర్చోబెట్టే కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. పైగా ఆ ప్రజాప్రతినిధుల జీతభత్యాలను పీఓకే బడ్జెట్ నుంచే చెల్లిస్తుండటం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం. దీనిపై జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ భారీ ఆందోళనలు చేస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఈ ప్రభావం పీఓకే ప్రజలపై పడింది. దీంతో గోధుమలు, పిండి, చక్కెర లాంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేయడంతో సామాన్యులు అక్కడ భగ్గుమంటున్నారు. ఈ మధ్య నిత్యావసర సరుకుల్ని పీఓకేలోకి రానివ్వకుండా పాక్ అడ్డుకుంది. దీంతో ప్రధాన రహదారులపైనే ట్రక్కులు నిలిచిపోయాయి. గోధుమ పిండి, బియ్యం, చక్కెర లాంటి నిత్యావసరాలకు పీఓకేలో తీవ్రమైన కొరత ఏర్పడింది. ఆందోళనలు బయట ప్రపంచానికి తెలియనీయకుండా ఆంక్షలు విధిస్తోంది పాక్ సర్కార్. దీంతో అక్కడి ప్రజల్లో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ముజఫరాబాద్, రావలాకోట్, మీర్పూర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. పీఓకేలో నదులపై నిర్మించిన మంగ్లా డ్యాం వంటి ప్రాజెక్టులతో పాకిస్తాన్ భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దాన్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. కానీ పీఓకే ప్రజలకు భారీగా కరెంటు బిల్లుల్ని వేస్తోంది సర్కార్. ఇది కూడా వాళ్ల ఆగ్రహానికి ఓ కారణం. తమ వనరులను దోచుకుంటూ తమకే విద్యుత్ కొరత సృష్టించడంపై స్థానికులు ఫైర్ అవుతున్నారు. మరో ప్రధాన కారణం భారత్లోని జమ్మూ కశ్మీర్ అభివృద్ధి. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేగంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. మౌలిక సదుపాయాలు, రోడ్లు, పర్యాటకం, ఉచిత రేషన్, నిరంతర విద్యుత్ ఇలా సరిహద్దులకు అవతల జరుగుతున్నటువంటి అద్భుతమైన ప్రగతి పీఓకే ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో తాము భారత్లో కలిసిపోతామని చాలామంది బహిరంగంగానే పాక్ సర్కార్కు హెచ్చరికలు చేస్తున్నారు. తమ అవసరాలు తీర్చలేని పాక్ సర్కార్పై మండిపడుతూ తమను భారత్లో కలిపేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే వీటిని పాకిస్తాన్ ప్రభుత్వం చాలా దారుణంగా అణిచివేయాలని చూస్తోంది. లాఠీచార్జ్, ఎన్కౌంటర్లతో పీఓకే ప్రజలను అదుపు చేయాలని అనుకుంటోంది.